బీటీ కాపురం సంక్రాంతి సంబరాల్లో అలాగే జబర్దస్త్ ఆది గారు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? మీరు ఎన్నికల సమయంలో వచ్చారు, మళ్ళీ పండుగ కూడా వచ్చారు, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే 1.5 year నుంచి చూస్తున్నారు కదా ఎంత సక్సెస్ అయిందో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచే మార్పు మొదలైంది. అలాంటిది ఇంకా ఆయన గెలిచిన తర్వాత ఎంత మార్పు చేస్తారని, పిఠాపురం ఎంత అభివృద్ధి అవుతుందో కూడా చూస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మినిస్టర్లు అందరూ వచ్చారు. ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇంకా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయి అన్నారు. ఏమైనా 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా జరగబోతుంది. మిగతా అన్ని ఊర్లతో పోలిస్తే పిఠాపురంలో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే జబర్దస్త్ సంబంధించినటువంటి ఐపర్ ఆది కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో వచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచార నిమిత్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి సంబరాల్లో అలాగే జబర్దస్త్ నటుడు ఎవరైతే ఐపర్ ఆది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.